షేర్లింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం రాఘవేంద్ర కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపట్టి జైపాల్, రాష్ట్ర సీనియర్ నాయకులు రఘునాథ్ యాదవ్ సంయుక్తంగా మాట్లాడారు. జరగబోయే ఎలక్షన్స్ లో ఎంపీని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అనంతరం బూత్ కమిటీల సమావేశం నిర్వహించి సీనియర్ కార్యకర్తలకు తగిన సూచన ఇచ్చారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాతావరణంలో మనం ఎదుర్కోబోయేటటువంటి సవాల్ ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండి మనస్ఫూర్తిగా మన అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలన్నటువంటి ప్రతి ఒక్కరి స్పీచ్ లో ఉన్నటువంటి సారాంశం తెలియజేయడం జరిగింది. చెప్పింది మళ్ళీ చెప్పి మీ టైం వేస్ట్ చేయడం కూడా పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ కొన్ని వాస్తవాలు మాత్రం మనం తప్పకుండా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి చేపట్టినటువంటి అందించినటువంటి సహకారం కానీ లేకపోతే వారి ద్వారా చోటు చేసుకున్నటువంటి అభివృద్ధి కానీ ఇవన్నిటిని కూడా ఎప్పుడూ విస్మరించవద్దు. ఈ రోజు ఒక ఎంపీ అంటే కేవలం పార్లమెంట్ లో కూర్చొని పార్లమెంట్ సంబంధించినటువంటి విషయాల పైన దృష్టి కేంద్రీకరించి స్థానికంగా నాకు సంబంధం లేదు, నా దగ్గర రావద్దు అని చెప్పినటువంటి దాఖలాలు గతంలో చేసినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎంతో మంది ఉండే. కానీ దానికి భిన్నంగా రంజిత్ రెడ్డి గారు మరి అది ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ, అదే మాదిరిగా ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ, కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేవి ప్రతి సందర్భంలో వారి ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి ఆ విషయాన్ని విని పరిష్కరించేటటువంటి వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తికి తిరిగి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మరొక అవకాశం కల్పించినప్పుడు ఒక ఓటర్ గా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధ్యతయుతంగా వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. సరే, 2 పర్యాయాలు బీజేపీ సెంట్రల్ లో మరి పాలన చేస్తా ఉంది. చేస్తున్నప్పుడు చాలా మంది కూడా సరే ఆ టైంలో ఓటింగ్ చేసి వారిని గద్దె నెగ్గించినప్పుడు ప్రజలకు ఎంతో మేలైతుంది. వారు చెప్పినటువంటి మోసాలు మనం కేంద్రంలో గమనించిన, రాష్ట్రంలో గమనించిన, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ వాళ్ళు మా నాగేష్ యాదవ్ గారు చెప్పారు 15 లక్షల రూపాయలు ప్రతి మనిషికి ఇస్తామని చెప్పి అవి వేసిరా ఇయ్యలేదా? మనం చదువుకున్నటువంటి విజ్ఞానం పౌరులు ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న గారే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పి చెప్పడం జరిగిందో ఒకటి పటేల్ రమేష్ రెడ్డి అన్న, వీరితో పాటు వేం నరేందర్ రెడ్డి అన్న, వీరిద్దరూ రేవంత్ అన్నకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. పర్సనల్ గా పంపించి ఇక్కడ జరుగుతున్నటువంటి గౌస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. గణేష్ యాదవ్ గారిని కూడా. కావున ఈ 625 బూత్లో ప్రతి బూత్ లో ఒక రంజిత్ రెడ్డి తయారైతే ఖచ్చితంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 1,10,000 అన్నారు కదా, ఈసారి 2,10,000 ఓట్లు సాధించగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దినం పార్టీ అభివృద్ధి చెందాలి, నాయకత్వం పెరగాలి, లీడర్షిప్స్ పెరగాలి. మనం ఇందాక రమేష్ గారితో కూడా మాట్లాడుతుంటే ఈ హైదరాబాద్ లో ఈ హైటెక్ సిటీ ప్రాంతం, షేర్లింగంపల్లి ప్రాంతంలో లీడర్షిప్ డెవలప్ అయితేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, నాయకత్వం బలంగా ఉంటుంది, విజయం సాధించడం చాలా సులువుగా ఉంటుంది. 7,20,000 ఓటర్లు ప్రతి ఓటర్ టచ్ చేయాలంటే మన జన్మ కూడా సరిపోదు. కావున మనకంటూ పార్టీకి కానీ మనకు కానీ ప్రత్యేకమైన ఒక సైన్యాన్ని కాంగ్రెస్ పార్టీ సైనికులను తయారు చేసిన రోజే ఈడ కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో షేర్లింగంపల్లిలో ఉండిపోవాలి. కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లికి ఒక కంచుకోటలా ఉండాలి. ఇదివరకు కూడా 2009లో ఈ నియోజకవర్గ పునర్విభాగంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ. కావున ఈసారి చివరి ఎలక్షన్స్ మనం ఇదే డిఫరెంట్ గా తీసుకొని మళ్ళీ మనం ఒక మంచి అవకాశంగా మనం భావించి దీన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ద్వారా మంచి మెజారిటీ ప్రూవ్ చేసుకుంటే అది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు 10-11 డిసిజన్లు ఉన్నాయి. మరి భవిష్యత్తులో జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఒక 20-25 అయ్యింది కాబట్టి
యువకులకి, పెద్ద మంత్రులకి, కొత్త వారికి, పాత వారికి, అందరికి, బీసీలకి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, కుల మతాలకు అతీతంగా అందరికీ అవకాశం వచ్చే ఆస్కారం పుష్కలంగా షేర్లింగంపల్లిలో కనబడుతుంది. కాబట్టి